నూతనమైనటువంటి కొత్త సంవత్సరంలో శనివారం అయింది. మనం ఎప్పుడు చేసుకుంటున్నట్టుగానే ప్రతి పౌర్ణమికి చేస్తున్నట్టుగానే ఇవాళ పౌర్ణమి రోజున కూడా సుదర్శన లక్ష్మీ నారసింహ పరివార హవన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చాలా అద్భుతంగా విశేషంగా మనం జరుపుకోవడం జరిగింది. కమిటీ వాళ్ళ సంకల్పం మేరకు వాళ్ళు అనుకున్న విధంగా ఈ పౌర్ణమి నుండి ఇవాల్టి నుండి ప్రతి పౌర్ణమి రోజున కూడా మనం చేసే హవన కార్యక్రమంలో ఇక్కడ ఆటిజం పిల్లల కోసం వాళ్లకు అన్ని విధాల ఆరోగ్యం సమకూరాలి అని చెప్పేసి, జీవితంలో ఉన్నతి ఉండాలి అని చెప్పేసి ప్రతి పౌర్ణమి కూడా ప్రత్యేకంగా హవన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కమిటీ వాళ్ళు మరొక నిర్ణయం కూడా తీసుకుంటూ ఎవరైతే ఆటిజం బారిన పడ్డ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట చికిత్స చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. అందరూ కూడా ఆ ఖర్చును భరిస్తూ ఆ చికిత్సను పొందాలి అంటే వీళ్ళు అప్పని విషయము. కాబట్టి ఇక్కడ కమిటీ వాళ్ళందరి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఇక్కడ చికిత్సను ఇక్కడికే డాక్టర్ ఉచిత చికిత్స మధ్యాహ్నం భోజన వసతి ఉచిత చికిత్సను ప్రత్యేకంగా ఇక్కడ కమిటీ వాళ్ళు అందిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం వాళ్ళకి ఇక్కడ మార్నింగ్ వచ్చేస్తే కనుక చికిత్సలో భాగంగా చేసే స్పీచ్ థెరపీ అయ్యవచ్చు, అట్లాంటి వాటిని అధునాతనమైన చికిత్సా పరికరాలతో కూడిన చికిత్సను అందజేస్తూ మాధ్యాహ్నికం ఆ భోజన కార్యక్రమం కూడా ఇక్కడే ఉండే విధంగా, భోజన వసతి కూడా ఇక్కడే ఉండే విధంగా కమిటీ వాళ్ళు అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి రేపటి నుండి కూడా ఫస్ట్ నుంచి ఫస్ట్ నుండి ఎవరైతే ఈ ఆటిజం నుండి బయటపడాలి అనుకుంటూ బయట ఆ ఖర్చును భరించలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాన్ని కమిటీ వాళ్ళు భగవద్ అనుగ్రహం మేరకు ఇక్కడ స్వామి సన్నిధిలో కమిటీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని ఏదైతే సదుపాయాన్ని మనకు కల్పిస్తూ ఉన్నారో దీన్ని అందరూ కూడా ఉపయోగపరచుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. వచ్చే 1వ తారీఖు నుండి ఇక్కడ ఆటిజం పిల్లలకి ప్రత్యేకంగా డాక్టర్ చేత చికిత్సా కార్యక్రమము, అదేవిధంగా భోజన వసతి కార్యక్రమం కూడా ఇక్కడ కమిటీ వాళ్ళు అందరికీ కూడా కల్పించాలి అని చెప్పేసి సంకల్పం తీసుకుంటూ ఉన్నారు. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేయండి, ఎందుకంటే చాలామంది ఇటువంటి విషయాన్ని అవసరమై ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. వచ్చే 1వ తారీఖు నుండి కుప్పాలగూడ ఇక్కడ కాజాగూడ హిల్స్ పైన ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామివారి సన్నిధిలో ఇక్కడ ఆటిజం పిల్లల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య సదుపాయము ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా భోజన వసతితో కూడినటువంటి వైద్య సదుపాయాన్ని ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయ కమిటీ వారు ఉచితంగా అందజేస్తూ ఉన్నారు. ఎవరికైతే ఇది అవసరం ఉంటుందో వాళ్ళ కమిటీ వాళ్ళని సంప్రదించి ఇందులో ఈ వసతిని పొందాల్సిందిగా సూచన చేస్తూ ఉంది. జై శ్రీమన్నారాయణ. థెరపిస్ట్ చూపెట్టుకోమనండి పిల్లలు. ఇప్పుడు మనకి డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ పూట కూడా మనకి ఇక్కడే డాక్టర్ గారు కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి వచ్చి ఇందులో మేము కూడా అని చెప్పేసి డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే డాక్టర్ గారిని ఇప్పుడు కన్సల్ట్ అవ్వచ్చు. భోజనం అయిపోయిన తర్వాత వారు ఇక్కడే ఉంటారు. మీరు కమిటీ వాళ్ళని సంప్రదిస్తే కనుక వాళ్ళు డాక్టర్ గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తారు. ఒకసారి భోజనం అయిపోయిన తర్వాత కమిటీ వాళ్ళని సంప్రదించారు.
ఏం చెప్పులేదు